హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. శాంతి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చి వంకాయ చికెన్ అండి. ఆంధ్ర స్టైల్లో ఏ విధంగా వండాలన్నది ఈ వీడియోలో నేను మీకు చూపించాలనుకుంటున్నాను. కంపల్సరీగా వీడియోని ఫాలో చేయండి. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. అలాగే ఏ విధంగా వండాలి, ఏమేమి వేసి వండుతానన్నది మీరు ఈ వీడియోలో ఫాలో అవ్వండి. ముందుగా స్టవ్ వెలిగించి చేసుకుని కళాయి పెట్టుకొని కూరకు తగినంత ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాలండి. ప్రతి వీడియోని కంపల్సరీగా చూడండి ఫ్రెండ్స్. కంపల్సరీగా లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, మీకు నచ్చట్లేదా ఏంటన్నది నాకు తెలియాలి కదా. కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి, సరేనా? నాకు ఏ విధంగా వచ్చన్నది మీకు నేను చూపిస్తున్నాను. ఆయిల్ బాగా వేడెక్కుతుంది కదా ఫ్రెండ్స్. ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు అన్నది ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాము, సరేనా? నేను ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరకాయలు, కొద్దిగా కరివేపాకు అన్నది తీసుకున్నాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది. మనం వంకాయ వేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువగా ఉల్లిపాయ వేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ మొత్తం కూడా 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై అవ్వాలి. చాలా చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది వండుకోవడానికి. ఇది కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఫ్రై అయినాయి కదా ఉల్లిపాయ అన్నది కొద్దిగా. ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ మాత్రమే వేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్కి సాల్ట్ పట్టించి ఉంచాం కాబట్టి ఎక్కువ సాల్ట్ అన్నది మనకు పట్టదండి. కొద్దిగా మాత్రం సాల్ట్ వేసుకోండి, సరేనా? ఇప్పుడు ఈ సాల్ట్ అలాగే పసుపు బాగా కలిసే విధంగా గరిటతో కలుపుకొని మరొక నిమిషం పాటు ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు బాగా ఫ్రై అయినాయి కదండి. మనం 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది యాడ్ చేసుకుందాము, సరేనా? 2 స్పూన్స్ అయితే మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపోతుందండి. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దాన్ని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే విధంగా ఈ విధంగా కలుపుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక్క నిమిషం ఫ్రై అయిపోతుందండి, చూడండి మీరే. బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అన్నది యాడ్ చేసేసుకుందాము. చికెన్లో నేను ఉప్పు, పసుపు, కారం అన్నది ముందుగానే కలిపేసి 1 అవర్ ఇలా నానబెట్టేస్తానండి. ఇట్లా నానబెట్టుకుంటే కూరకి మరింత రుచి అన్నది యాడ్ అవుతుంది. ఈసారి ఇలా ట్రై చేయండి. చాలా వరకు కొంతమంది ముందుగా కడిగేసుకొని ఉత్త చికెన్నే వేసుకుని వండుతారు కదా, తర్వాత కారం ఉప్పు కలుపుకుంటారు. అలా కాదండి, ఇలా చేయండి ఒకసారి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దామండి. చూసారు కదా, 5 నిమిషాల తర్వాత చికెన్ మొత్తం కూడా ఈ విధంగా చక్కగా మగ్గింది కదండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలను అన్నది యాడ్ చేసుకుందాము. వంకాయ చికెన్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే కంపల్సరీగా ఈసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, మీకు టేస్ట్ అనిపించిందా లేదన్నది కంపల్సరీగా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఏం కావాలో, నేను ఏం చేయాలనుకుంటున్నారో అది కూడా, అంటే ఏ వంట చేసి పెట్టాలనుకుంటున్నారు అన్నది కూడా మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయొచ్చండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాము. చూస్తారు కదా చక్కగా వంకాయ అన్నది మగ్గుతుంది కదా, వాటర్ వచ్చి. ఇప్పుడు మళ్ళొక్కసారి మొత్తం కూడా కలుపుకుందాం ఇట్లా. ఇంకా మనం కారం వేయాల్సిన అవసరం ఏమి ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ నేను పచ్చిమిరకాయ వేసుకున్నాను. ముందుగానే వంకాయలకు కూడా సరిపడేట్టుగా కారం చికెన్లో కలిపేసి ఉంచాను కాబట్టి చక్కగా ఈ విధంగా మగ్గనివ్వండి.
ఇప్పుడు కూరకు తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను నేను. మొత్తంగా కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. చూసారు కదా, 10 నిమిషాల తర్వాత చక్కగా ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనకి కూర ఉప్పు కారం అన్నీ సరిపోయినా లేదన్నది మనం ఈ స్టేజ్లో చూసుకోవాలి. చాలకపోతే ఏదన్నా వేసుకోవడానికి కొంచెం గ్రేవీ ఉండగానే చూసుకోవాలన్నమాట. నాకైతే అన్నీ సరిపోయినాయి, నేను ఇంక ఏమీ వేయట్లేదు. మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. అలాగే కొంచెం పొడి మసాలా కూడా వేసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలండి. వేసినాక మొత్తం కలిపేసుకోండి గరిటతో నీట్గా. పొడి మసాలా వేయగానే కూర టేస్ట్ మరింత ఎక్కువ యాడ్ అవుతుందండి. అంతేకాదు మనకి గ్రేవీ కూడా చిక్కబడిపోతుంది. మూత పెట్టేసి 5 నిమిషాలు మగ్గనిద్దాం. మళ్ళా చూసారు కదా, 5 నిమిషాల తర్వాత మనకి కూర అన్నది చక్కగా రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీ చూసారు ఎంత కలర్గా ఉందో కదా. మీరందరూ కూడా కంపల్సరీగా ట్రై చేయండి. మీ అందరికి బాగా నచ్చుతుందని నమ్మకం నాకుంది. కాబట్టి నేను చూపించిన విధానం కానీ మీకు నేను చెప్పిన విధానం కానీ మీకు నచ్చిందా? చూసారు కదా, ముక్క చెదరకుండా మనం చక్కగా వంకాయగా అలాగే చికెన్గా చక్కగా ఉన్నాయి కదండి. ఇలా వండుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చూపించిన విధానం చెప్పిన విధానం నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వీడియో.